ప్రభుత్వం విమానాల రద్దుపైన ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. డీజీసీఏ దీనికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. సుమారుగా కొన్ని వేల సంఖ్యలో విమానాలు రద్దయిపోయాయి. అది ముఖ్యంగా ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించిన విమానాలే. అయితే దీంట్లో ఇప్పుడు డీజీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఒక కీలక ప్రకటన చేశారు. పైలట్ల విధులపైన అంటే నేను మీకు చెప్పాను, గతంలో పైలట్లు వీక్లీ 36 అవర్స్ రెస్ట్ తీసుకోవాలని నిబంధన ఉంటే ఇప్పుడు దాన్ని 48 అవర్స్ చేశారు. అంటే 2 రోజులు మినిమం నిద్రపోవాల్సిందే. ఇక ఫ్లయింగ్ సమయం కూడా సుమారుగా వారంలో 100 గంటలు ఫ్లయింగ్ చేయాలని చెప్పి నిబంధన ఉంటే ఇప్పుడు దాన్ని కేవలం 80 అవర్స్కే కుదించారు. దీంతో ఇటువంటి చిన్న చిన్న మార్పుల విషయంలో ఇండిగో విమానయాన సంస్థ తదనుగుణంగా స్టాఫ్ని అన్నిటినీ రిక్రూట్ చేసుకోలేదు. అట్ ది సేమ్ టైం కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమానాలు 1000కి పైగా రద్దయ్యాయి. దీంతో డీజీసీ అలర్ట్ అయింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ అధికారులు ఇప్పుడు దీన్ని సవరణలు చేశారు. పైలట్ల విధులపైన విధించినటువంటి ఆంక్షలని సడలించారు. పైలట్లు వీక్లీ రెస్ట్ నిబంధనని ఎత్తివేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంతో వందలాది విమానాలు రద్దయిపోయాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రోజుకి సగటున 2700 విమానాలను నడిపించేటువంటి ఇండిగో సంస్థ సుమారుగా 1000 విమానాలు రద్దు చేసుకుంది. ఏకంగా హైదరాబాద్లోనే 100 విమానాలు, ముంబైలో 200 విమానాలు, ఢిల్లీలో 150 విమానాలు రద్దయిపోయాయి. సో ప్రయాణికులు ఎక్కడికక్కడికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతా కూడా నిలిచిపోయారు. ఏకంగా ఇందాక ఆర్టీవీతో లైవ్లో మాట్లాడుతున్న సమయంలో కొంతమంది అయ్యప్ప మాలలు ఉన్నటువంటి స్వాములంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ధర్నా చేస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం 7 గంటలకి ఫ్లైట్ అయితే ఇప్పుడు సుమారుగా 1 గంట కావస్తున్న 15 గంటలు 16 గంటలు గడిచిన ఇంతవరకు తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంబంధించిన అధికారులు ఒక ప్రకటన చేశారు. దీంట్లో సబ్జెక్ట్ విత్డ్రాల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ published weekly rest. So whereas reference is invited to the above mentioned letter specifically to the paragraph stipulating that no leave shall be substituted for weekly rest, whereas in view of the ongoing operational disruptions and representations received from various airlines regarding the need to ensure continuity and stability of operations, it has been considered necessary to review the said provision. Now therefore the instruction contained in the referenced paragraph that no leave should be substituted for weekly rest is hereby withdrawn with the immediate effect. So మేము సవరించినటువంటి కొన్ని నిబంధనలకు ఇప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు విమానయ సంస్థలు ఎయిర్లైన్స్ మాకు విజ్ఞప్తులు ఇచ్చాయి. సో తాము పైలట్లకు విధించినటువంటి ఆ రెస్ట్ నేపథ్యంలో 48 అవర్స్ ఇస్ ద మినిమం రెస్ట్ ఫర్ ఏ పైలట్ ఇన్ ఏ వీక్. సో వారానికి 48 గంటల పాటుగా రెస్ట్, తర్వాత ఫ్లయింగ్ టైం, ఇవన్నీ కూడా అనేక రకాల కండిషన్స్ పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నాము. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ నిబంధనని ఎత్తివేశామని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ప్రకటించారు. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు. నవీన్, సో ఢిల్లీలో నిన్న ఏకంగా 200 పైచిలకు విమానాలు రద్దయ్యాయనే వార్తని పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానాలు ఆగిపోయాయి, ఢిల్లీ నుంచి ఆగిపోయాయి, ముంబై నుంచి ఆగిపోయాయి, కోల్కతా నుంచి ఆగిపోయాయి. డొమెస్టిక్ అయినా లేదంటే వేరే దేశాలకు వెళ్ళేటువంటి అయినా కూడా. సో ఇప్పుడు ఆ విమానాలు మొత్తం కూడా రివైవ్ అయ్యే అవకాశం ఉందా? ఈ ప్రకటనతో ఇండిగో ఎయిర్లైన్స్ ఉపయోగించి ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలా? ఖచ్చితంగా. కానీ డీజీసీఏ తీసుకున్నటువంటి ఆ నిర్ణయమైనప్పటికీ ఇండిగో కోలుకోవాలంటే కొంత సమయం కూడా పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు 2-3 రోజుల సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇండిగో ఉన్నటువంటి క్రైసిస్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి యాప్స్, అంటే ప్రైవేట్ యాప్స్ చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే టికెట్ బుకింగ్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ యాప్స్ నుంచి కూడా ఇండిగో సంబంధించినటువంటి ఫ్లైట్ని కూడా పూర్తి స్థాయిలో అందులో నుంచి తీసేసినటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ అంత క్రైసిస్ నుంచి కోలుకోవడానికి ఇంకా 3-4 రోజులు పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇండిగో సంస్థ నుంచి మనకి ఆ సమాచారం కూడా అందుతుంది. కాబట్టి ఇండిగో ఈ క్రైసిస్ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే ఢిల్లీ నుంచి జైపూర్ కావచ్చు, బెంగళూరు వెళ్ళేటువంటి విమానాలు కావచ్చు, ఎక్కువగా ఢిల్లీ టు ముంబై టు ఢిల్లీ ఎక్కువగా సర్వీసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సర్వీస్ కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. రాత్రి 6:30-7 వరకు కూడా ఈ సర్వీస్ కూడా నిలిపివేస్తూ ఇండిగో ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నిలుపుంది. దాదాపు ఈ 48 గంటల్లోనే 400 పైగానే విమానాలన్నీ కూడా రద్దయ్యాయి. ఎందుకంటే ఈ పైలట్లకు సంబంధించినటువంటి క్రైసిస్ నేపథ్యంలోనే డీజీసీఏ తీసుకున్నటువంటి
నిర్ణయం వల్లనే ఈ యొక్క క్రైసిస్ కూడా ఎదురైందని చెప్పేసి కూడా ఇండిగో ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ యొక్క నిబంధనలు అంటే FTTL సంబంధించినటువంటి నిబంధనల్లో కొంత ఉపశమనం ఇవ్వాలని చెప్పేసి ఇండిగో DGCAకి లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖని పరిణామం తీసుకున్న తర్వాతనే DGCA జనరల్ గా దీంట్లో చాలా విమాన సంస్థలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇక్సిగో, ఇంకా చాలా విమాన సంస్థలు ఉన్నాయి, చిన్న చితకవన్నీ కూడా. కానీ వాటన్నిటిలో కేవలం ఇండిగో మాత్రమే ఎందుకు ఈ సమస్యని ఇంత క్షుణ్ణంగా చూసింది? ఇండిగోకి మాత్రమే ఎందుకు ఈ సమస్య పెద్ద ప్రాబ్లమాటిక్ అయిపోయింది, ఇంత ఎక్స్ట్రీమ్ గా ఎందుకు అయిపోయింది? అంటే మనోజ్, ఇందులో మెయిన్ కారణం ఏంటంటే మన దేశంలో ఇండిగో సర్వీసులు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 2200 సర్వీసులు పైగానే ఇండిగో నడుపుతుంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి పైలట్ల కొరత వల్లనే ఈ యొక్క సమస్య కూడా ఎదురైనట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే DGCA తీసుకున్నటువంటి ఆ నిర్ణయాల వల్ల ఈ పైలట్ పై పడుతున్నటువంటి ఒత్తిడిల వల్లనే ఈ యొక్క DGCA నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి కొంత సమయం కూడా ఇండియాకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ సాధారణంగా చూసుకుంటే సపోజ్ ఎయిర్ ఇండియా ఉంది, దాంట్లో ఎయిర్ ఇండియా కేవలం 10లో కేవలం 4% మాత్రమే ఎయిర్ ఇండియా సర్వీసులు మాత్రమే ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం ఇండిగో సర్వీస్ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభావం అనేది ఇండిగో పైన ఎక్కువగా పడినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ సర్వీసులన్నీ కూడా ఇంకా ఒక 2-3 రోజుల్లోనే సర్వీసులన్నీ కూడా తిరిగి ప్రారంభమైనటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అయ్యప్ప భక్తులే కాకుండా చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్ళేటువంటి వారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. స్వయంగా వారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి వారు చెకింగ్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఇండిగో అధికారులు చెప్పడంతో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి. 2 days నుంచి ఇండిగో విమానాన్ని ఉపయోగించి ప్రయాణం చేసినటువంటి ఆ ప్రయాణికులు మొత్తం కూడా ఇండిగో సర్వీసెస్ తో ఫెడప్ అయిపోయారు. కొంత వాళ్ళపై ట్రస్ట్ కూడా పోయింది ఇండిగో సర్వీసెస్ పైన. ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి చోట ఎక్కువగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం, నిత్యం 100 విమానాలు ఎగురుతూ ఉంటాయి ఇక్కడ నుంచి. అక్కడ కనీసం స్టాఫ్ కూడా అసంబద్ధంగా సమాధానం, మాకు తెలియదని, వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేదని రకరకాల సమాధానాలు చెప్తున్నారంట. సో కొన్ని ఈ విమానాలు ఏవైతే రద్దయిపోయాయో ఆ ప్రయాణికులకు ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే వాళ్ళకు అనుగుణంగానే DGCA కొన్ని నిబంధనలు సడలించింది, విత్డ్రా చేసుకుంది. ఇప్పుడు ఆల్రెడీ డిస్టర్బ్ అయినటువంటి ఆ ప్రయాణికులకి కంపెన్సేట్ చేయబోతోందా? వాళ్ళకి ఆల్టర్నేట్ ఫ్లైట్స్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉందా? ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే నిన్న 5 గంటలకి విమానం ఉంటే ఆల్మోస్ట్ 3 o'clock వెళ్ళేటువంటి స్వాములందరికీ కూడా, అయ్యప్ప స్వాములందరికీ కూడా స్టిల్ మనం ఈ వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా అక్కడ విమానం రాలేదు. వాళ్ళకి ఎటువంటి కనీసం రిఫ్రెష్మెంట్ కూడా ఇవ్వట్లేదు అక్కడ విమాన సంస్థ. సో ఇటువంటి వారికి ఎలా కంపెన్సేట్ చేయబోతుంది? దీనిపై గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి? అంటే వీటిని కవర్ చేసుకునేందుకే ఇప్పుడు ఇండిగో కొత్త నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కొంతసేపటి క్రితమే ఇండిగో సంబంధించినటువంటి అధికారులతో పాటు DGCA ఇద్దరి మధ్య ఒక సమావేశం కూడా జరిగింది. ఆ సమావేశంలో మాత్రం ఈ 2 రోజుల నుంచి క్యాన్సిల్ అయినటువంటి ఆ టికెట్స్ అమౌంట్స్ అంతా కూడా రీఫండ్ కూడా చేసేయాలని చెప్పేసి కూడా DGCA ఇటు ఇండిగో సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రీఫండ్ ప్రాసెస్ అనేది కూడా కొనసాగుతుంది. మరికొంతమంది ఇప్పుడు సపోజ్ తిరుపతి నుంచి ఢిల్లీకి వచ్చేటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులకి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సదుపాయాలు కూడా ఏర్పాటు కూడా చేసినట్టు కూడా ఇండిగో ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు సపోజ్ తిరుపతి అనేది చిన్న, అక్కడి నుంచి కేవలం కొంతమంది మాత్రమే ఆ సర్వీసులు వాడతారు. ఇండిగో సంబంధించిన సర్వీస్ కావచ్చు. ఇటు అంటే నాట్ ఓన్లీ రీఫండ్స్, అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా మంది కూడా మీరు అంటున్నట్టుగా ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు, హెల్త్ ఎమర్జెన్సీకి వెళ్ళే వాళ్ళు, బిజినెస్ ట్రిప్లపై వెళ్ళేవారు, వాళ్ళు అటు అప్ అండ్ డౌన్ టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో వేరే ఫ్లైట్లు కూడా క్యాచ్ అప్ ఫ్లైట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటారు, అక్కడ రెసిడెన్స్ బుక్ చేసుకుంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో వీళ్ళ కారణంగా ఇవన్నిటి ఎక్స్పెన్సెస్ వాళ్ళపైనే భారం పడుతుంది. కాబట్టి వాటిపై కంపెన్సేట్ చేయాలని గవర్నమెంట్ ఎక్కడైనా ఇండిగో సంస్థల్ని ఆదేశించిందా? ప్రస్తుతం అటువంటి అంశాలు ఎక్కడ కూడా ఆ ప్రస్తావనకు అయితే రాలే. కేవలం ఈ రీఫండ్ సంబంధించిన విషయాలపైన కొంత క్లారిటీ వచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఇండిగో సంబంధించినటువంటి ఆ క్రైసిస్ వల్ల మిగతా విమానాలు అంటే సపోజ్ ఎయిర్ ఇండియా కావచ్చు, స్పైస్ జెట్ అనేది చాలా వరకు దానికి సంబంధించినటువంటి సర్వీస్ కూడా తగ్గాయి. కానీ ఇప్పుడు ఎయిర్ ఇండియా అనేది సర్వీస్ ఈ ఇండిగో క్రైసిస్ వల్ల ఆ రేట్స్ కూడా చాలా డబల్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే సపోజ్ చాలామంది ముంబై నుంచి ఇన్వెస్టర్స్ కావచ్చు, చాలామంది బిజినెస్ మ్యాన్లు ముంబై నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి ముంబైకి ముందే అంటే ఒకరోజు ముందే వారు అప్ అండ్ డౌన్ టికెట్ కూడా బుక్ చేసుకుంటారు. సాధారణంగా అయితే ఆ అప్ అండ్ డౌన్ అయితే 20,000 అవుతుంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే అప్ అండ్ డౌన్ 60,000 రూపాయలు ఎయిర్ ఇండియాలో ఈ యొక్క టికెట్ ప్రైస్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కావచ్చు వెళ్ళాలంటే సాధారణంగా అప్ అండ్ డౌన్ అయితే 12,000, 15,000లో వెళ్ళి రావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కేవలం వెళ్ళాలంటేనే హైదరాబాద్కి 40,000 రూపాయల ఫేర్ టికెట్ కూడా మనకి ఎయిర్ ఇండియా వెబ్సైట్లో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇండిగో సంబంధించినటువంటి
క్రైసిస్ని ఎయిర్ ఇండియా క్యాచ్ చేసుకోవడము, దాంతోపాటు ఈ యొక్క ప్రభావంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ అంతా ఆ ట్రైన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఈ ప్రయాణికులు ఈ విమానాల సర్వీస్ సంబంధించినటువంటి అంశాలు కూడా చూసి వారందరూ కూడా విసిగిపోయి వెంటనే ఆ ట్రైన్స్కి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా కొంతమంది నిర్ణయాలు కూడా తీసుకునే, కొంతమంది వివాహాలకి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఉంటారు, కొంతమంది ఎమర్జెన్సీ నవీన్ చాలా మంది దానిపై ఎక్స్పర్ట్స్ కానీ రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు లేకపోతే కొంత ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి లాస్ తెలుసు, చట్టాలు తెలుసు. నిజంగా అక్కడ గంట సమయం లేట్ అయితేనే రిఫ్రెష్మెంట్ కోసం వాళ్ళకి అన్ని రకాల ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ విమాన సంస్థకు ఉంటుంది. అలాంటిది కొన్ని గంటల పాటుగా కొన్ని రోజుల పాటుగా వెయిట్ చేసినటువంటి ఆ ప్రయాణికులకి వాళ్ళ ఆటంకానికి వాళ్ళు కొంత ఓపిక పట్టి వాళ్ళ ఓపిక నశించిన సిచ్యువేషన్లో ధర్నాలు సైతం చేశారు. అటువంటి వాటికి కంపెన్సేషన్ వాళ్ళు లీగల్గా వెళ్ళాలంటే కోర్టుల నుండి ఆశ్రయించవచ్చు, కన్స్యూమర్ కోర్టుకు వెళ్ళొచ్చు, వాళ్ళు ఏదైనా లీగల్గా ఫేస్ చేయవచ్చు. దానికి ఇండిగో సంస్థ అంతగా ప్రియార్గానే వాళ్ళ కస్టమర్స్ని లేకపోతే వాళ్ళపైనటువంటి బిలీఫ్ని కాపాడుకోవడానికి ఏదైనా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం అంటే ఇదంతా కూడా సైడ్ ట్రాక్ చేసేందుకు కొంత నిర్ణయాలు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చేటువంటి అవకాశం ఉండేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఒక్కరోజు కాదు, ఇది 3 రోజుల నుంచి ఇండిగో సంబంధించినటువంటి సమస్య అనేది తలెత్తింది. దాదాపు వందలాది ఆ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. కొంతమందికి రీఫండ్ ఇచ్చారు, కొంతమందికి అకామిడేషన్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. అంటే ఇతర రాష్ట్రాల్లో కొంత అకామిడేషన్ కూడా వారికి ఆ సేవలు కూడా అందించినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. కాబట్టి ఈ క్రైసిస్ నుంచి బయటకు వచ్చేందుకు కొంత నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనకు. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో ఫార్ ఇప్పటి వరకు ఇంతటి స్థాయిలో ఒక విమాన సంస్థ తల అసంబద్ధంగా నిర్లక్ష్యంగా కుంటి సాకులు చెప్పి ఏ కస్టమర్ని కూడా ఇబ్బంది పెట్టింది, ప్రయాణికుని ఇబ్బంది పెట్టింది లేదు. ఫర్ ద ఫస్ట్ టైం హైయెస్ట్ కొంత అథెంటిసిటీ అట్ ది సేమ్ టైం బిలీఫ్ కొంత స్ట్రాంగ్గా గుడ్ విల్ ఉన్నటువంటి ఇండిగో సంస్థ ప్రయాణికులు ఎంతలా ఇబ్బంది పెట్టిందంటే లైవ్ ఎగ్జాంపుల్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న సాయంత్రం 5 గంటలకు వెళ్ళినటువంటి అయ్యప్ప స్వాములు కొన్ని వందల మంది కొచ్చికి చేరుకోవాల్సి ఉంది. పలు విమానాల్ని బుక్ చేసుకున్నారు. వారంతా కూడా ఇప్పటికీ ఇంకా అక్కడే వెయిట్ చేస్తున్నారు. నేను స్టిల్ ఈ వార్త చెప్పే సమయానికల్లా ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ధర్నా కొనసాగిస్తున్నారు. ఇంతవరకు కనీసం వాళ్ళకి రిఫ్రెష్మెంట్కి అవకాశం కల్పించలేదు. వాళ్ళకి కనీసం అంటే బేసిక్గా కొన్ని గంటలు లేట్ అయితేనే వాళ్ళకి స్నాక్స్ అండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదొక 2 hours దాటిందంటే లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ టిఫిన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెండెడ్ అప్ టు 5 hours కనుక లేట్ అయితే అకామిడేషన్ కూడా కల్పించాల్సిన బాధ్యత ఆ సంస్థకే ఉంటుంది, ఆ ఎయిర్లైన్స్కి ఉంటుంది. కానీ ఎటువంటి